నమస్తే. మనం ప్రజెంట్ పాషమైలారంలో ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఇప్పటికే మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటన స్థలానికి రావడం జరిగింది. బాధిత కుటుంబాలను సైతం కూడా పరామర్శించడం జరిగింది. తక్షణ సహాయం కింద క్షతగాత్రులకు 50,000 రూపాయలు, అలాగే ఎవరైతే మరణించినటువంటి ఆ కుటుంబాలు ఎవరైతేనే వాళ్ళకి ₹1,00,000 అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు నుంచి అనే ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ మృతులకు సంబంధించినటువంటి సంఖ్య 45కు కూడా చేరినట్టుగా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలను సైతం కూడా ఆయనే మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల యొక్క ఆచూకీ తెలియట్లేదు, ఎక్కడ ఉన్నారన్నటువంటి జాడ కూడా తెలియట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇంకా ఆ సంబంధించినటువంటి ఘటనలో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారా అన్నటువంటి దానిపైన ఇంకా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి విజువల్స్ లో ఆమె కూడా ఒక 7 నెలల 7 months ఆమె ప్రెగ్నెన్సీ. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బీహార్ అలాగే ఒరిస్సా యూపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ యొక్క ఘటనలో ప్రాణాలు కూడా ఎక్కువ మంది కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరొక పక్కన ఈ సంబంధించినటువంటి రియాక్టర్ ఆ పేలోడు దాటికే ఈ ప్రమాదం కూడా జరిగినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతా కూడా ఒక భయానకరమైనటువంటి ఒక వాతావరణం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎవరిని కూడా ఇప్పటి వరకు అంటే లోనికి ఎవరిని కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంకా సహాయక చర్యలు నిన్న ఉదయం 9:10 జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉన్నదో ఈ ఘటనలో ఒక పక్కన కలెక్టర్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరొక పక్కన ముఖ్యమంత్రి సైతం కూడా ఆ సంబంధించినటువంటి డీటెయిల్స్ సైతం కూడా బహిర్గతం కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 37 మంది వరకు చనిపోయారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కాసేపటి క్రితమే ప్రకటించినప్పటికీ ఇప్పుడు తెలుస్తున్నటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 45కు పైన మంది చనిపోయారు. అది 50 కూడా దగ్గర కావచ్చు. చాలామంది దీంట్లో క్షతగాత్రులైనటువంటి వాళ్ళు స్థానిక హాస్పిటళ్ళు ఏదైతే దాంట్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ఏదైతే ఈ పేలుడు జరుగుతున్నటువంటి ఆ సమయంలో దీంట్లో 143 మంది దీంట్లో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో 57 మంది పూర్తిగా వాళ్ళు ఇక్కడ నుంచి సురక్షితంగా బయటపడడం జరిగింది. దాంట్లో 37 మంది గాయపడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా 37 మంది మరణించినట్టుగా కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ అది 50కు చేరేటువంటి అవకాశం కనబడుతుంది. మరో ఈ శిథిలాల కింద ఏదైతే నిన్న రియాక్టర్ ఆ పేలుడు దాటికి దర్దాపుగా దాంట్లో ఇంకా చాలామంది చిక్కుకొని ఉంటారు అన్నటువంటి దానిపైనే ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి సైతం కూడా ఈ సంబంధించినటువంటి ఈ శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకొని ఉంటారా, ఇంకేమైనా డెడ్ బాడీస్ ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయి అన్నటువంటి దానిపైన నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మరొక పక్కన హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళు 24 hours అయితే ఇక్కడ వాళ్ళ సేవలను కూడా అందిస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ పేలుడు దాటికి G+2 బిల్డింగు పూర్తి స్థాయిలో నేలమట్టం కావడం జరిగింది. ఇది 40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ బిల్డింగ్గా తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క రియాక్టర్ ఆ పేలుడు దాటికి అంటే ఇదంతా కూడా ఔషధాలకు సంబంధించినటువంటి పౌడర్ని తయారు చేసేటువంటి కంపెనీగా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ సంబంధించినటువంటి కంపెనీ యాజమానులు మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,00,000 నష్టపరిహారాన్ని బాధితులకి ఇప్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులకు సైతం కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా ఆయన కాసేపటి క్రితమే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. చూడొచ్చు ఇంకా పెద్ద ఎత్తున ఈ సంబంధించినటువంటి బిల్డింగ్లు, ఒక బిల్డింగ్ కాదు 2 బిల్డింగ్లు కూడా ఈ పేలుడు దాటికి పక్కన ఉన్నటువంటి ఈ పేలుడు దాటికి 2 బిల్డింగ్లు సైతం కూడా పేలిపోయినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల వరకు ఆ పేలుడు దాటికి భూకంపం వచ్చిందా అన్నటువంటి తీరుగా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురైపోవడం జరిగింది. అంతేకాకుండా బయటికి పరిగెత్తేటువంటి ప్రయత్నం కూడా చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా కాపాడుకోవడం జరిగింది. మిగిలినటువంటి దీంట్లో ఎవరైతే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఏళ్ళుగా కూడా దీంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలామంది దాదాపుగా ఈ కంపెనీలో 190 మంది రెగ్యులర్గా
వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఏదైతే వాళ్ళ ఈ సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు జనరల్ షిఫ్ట్లో వచ్చినటువంటి వాళ్ళు 9-10 నిమిషాలకు జరిగినటువంటి ఘటనలో చిక్కుకొని దాంట్లో చాలామంది మరణించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక బస్సు కొంత ఆలస్యం కావడంతో బస్సు వచ్చేటువంటి సరైనటువంటి టైంకు రాకుండా ఒక 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంకొక 15-20 మంది ప్రాణాలతోటి బయటపడ్డట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ మనం సంఘటన ప్లేస్లోనే ఉన్నాం. నిన్న రాత్రి కూడా మనం ఈ సంబంధించినటువంటి వివరాలను అందించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని కూడా మనం చూపెట్టేటువంటి ప్రయత్నం చేసినాం. నిన్నటికి ఇప్పటికీ ఈ శిథిలాలు దాదాపుగా సగం కూడా పూర్తి కావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క శిథిలాల కింద ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటారా అన్నటువంటి కోణంలోనే ఇక్కడ ఈ ఇటాచీలు అలాగే ఈ మిషనరీ అంతా కూడా పనిచేస్తూ ఉన్నది. ఉన్నటువంటి 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్లో మొత్తం ఉన్నటువంటి శిథిలాలను అంతా కూడా ఇంకా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రం లేకపోతుంటే రేపు పొద్దుటి వరకు ఈ సంబంధించినటువంటి వివరాలు కూడా బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాడీలను సైతం కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఫొటోస్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆచూకు కూడా లేదు. వీళ్ళందరూ కూడా బంధువులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ సంబంధించినటువంటి బంధువుల ఆచూకు లేదు, దీంట్లోనే వాళ్ళు చిక్కుకొని ఉంటారని చెప్పేసి కూడా ఎవరు తమ్ముడు అన్న కొడుకు ఇక్కడనే చేస్తున్నాడు. రీసెంట్గా జాయిన్ అయ్యాడు సార్. అయితే హఠాత్తుగా ఇలా అయిపోయింది. నిన్న నుంచి కనిపిస్తలేడు, ఎక్కడ చూసినా కానీ మనం లోపల రానేది ఇప్పుడే వచ్చినాము. కాబట్టి ఆయన పేరు జస్టిన్ అని 18 అంటే రీసెంట్గా జాయిన్ అయ్యి 5 ఫోన్ దొరికింది రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నాము. 4 గంటల వరకు ఫోన్ పోలీసుల దగ్గర దొరికింది. ఫోన్ చేస్తే వాళ్ళే చెప్పారు మేము ఇక్కడ ఉన్నామండి బయలర్ దగ్గర, అక్కడ వచ్చి తీసుకోండి, ఫోన్ మా దగ్గర ఉంది, మీరు వచ్చిన తర్వాత రండి నేను మాట్లాడతాను, మీ పేరు అంతా రాపించుకొని డీటెయిల్ రాపించుకొని నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను, అక్కడ వచ్చి మీరు కూర్చోండి, అక్కడ కూర్చొని తర్వాత నేను ఎవరో పేరు పిలుస్తాను, అక్కడ వచ్చి మీరు చూసుకోండి, మిగతా ఏందో సార్ వస్తారు అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడదామని అనుకున్నారు. ఫోను సెక్యూరిటీ దగ్గర ఉందా? వచ్చేసరికి అంటే సెక్యూరిటీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి డ్యూటీలోకి అంటే వేరే వాళ్ళు కవర్లో తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసారు. మేము ఫోన్ చేస్తే తర్వాత సీఏ గారు ఫోన్ చేస్తే బాబు ఫోన్ నా దగ్గర ఉంది, బాబు లేడు, మీరు వచ్చి ఫోన్ తీసుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు లోపలికి వచ్చి పేరు ఆపించుకోండి, డీటెయిల్ చెప్పి తీసుకెళ్ళని చెప్పారు. రాత్రి డీటెయిల్ అంతా చెప్పేసి వాళ్ళ డాడీ బ్లేడ్ కూడా శాంపుల్కి ఇచ్చి పంపించినాము. అయితే రేపు హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీకి వెళ్ళి దీనికి చూసి టెస్ట్ చేసి మీకు దొరికితే మీరు డెడ్ బాడీ ఇస్తాము, లేదంటే ఇక్కడే మేము చూసి పంపిస్తామని చెప్పారు. ఇప్పటికి హాస్పిటల్కి వెళ్ళి మీరు పరిశీలించడం జరిగిందా డెడ్ బాడీలను? కానీ అక్కడ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు చూసాం కానీ అక్కడ లేదు. మనం ఇంకొకరు తెలిసిన మనం ఇద్దరు కలిసి వచ్చారు డ్యూటీకి, ఆయన అక్కడ కాలిపోయింది. అక్కడ హాస్పిటల్ ఆయనకు చూసినాం, అక్కడ బాడీ అంతా కాలిపోయింది. ఆయన చాలా పరిస్థితులు అక్కడ పటంచూరులో జిఎంఆర్ హాస్పిటల్ అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడైతే వెళ్ళాడు. ఇక్కడ ఈయనకైతే ఆయన ఇద్దరు కలిసే వచ్చారు డ్యూటీకి, ఆయనకైతే దొరికిండు, హాస్పిటల్ చికిత్స నడుస్తుంది. ఈయనకైతే ఇప్పటి వరకు జాడలేదు. అందుకే కొంచెం ఎన్ని గంటల షిఫ్ట్కి డ్యూటీకి రావాలి? జనరల్ వచ్చాడు 9 గంటలు వచ్చినటువంటి కాసేపటికి ఇది 9:10 నుంచి 9:15 9:10, 20, 30 నిమిషాల వరకు అయిందండి అని మాకు ఫోన్ వచ్చేటోళ్ళకి 1 గంట వరకు మనకు తెలిసింది. అప్పటి వరకు తెలియదు. అంటే అప్పుడు మనం ఈయన రీసెంట్గానే జాయిన్ అయ్యాడు. 3-4 డేస్ అవుతుంది ఆయన జాయిన్ అయ్యి. ఇక్కడ పటంచెరు బండ్లగూడెం నుంచి అక్కడ నుంచే వస్తాడు డ్యూటీ. అదే మేము కూడా ఒక్కొక్కటే కాలనీ వాసులం ఇక్కడనే. అందుకొరకు ఆయన కొరకు రాత్రి అంతా కూర్చున్నాము. నిన్న నుంచి మధ్యాహ్నం నుంచి నిన్నంతా రాత్రి అంతా ఇక్కడనే ఉన్నాము. అయితే ఇక్కడ పొద్దున వచ్చినా కూడా మనం దీని గురించి చాలా చర్య తీసుకొని మనకు బాడీ అప్పచిస్తే చాలా మంచిది ఉంటుంది. కాబట్టి అందుకొరకే మనం అందరం మన కాలనీ వాసులంతా ఇక్కడనే ఉన్నాము. దయచేసి దీని మూలంగా మీరు అంతా చేసి మాకు బాడీ అప్పగించి దాని విషయంలో మీరు మా అన్న కొడుకు ఆయన అక్కడ ఉన్నాడు, కూర్చొని ఏడుస్తున్నాడు. ఆయన
అన్న కొడుకే అవుతాడు. తెలిసింది సార్ మాకు నిన్న తెలిసింది, నిన్న రాత్రి అంతా ఈయనే ఉన్నాము. అందుకే మళ్ళీ వచ్చినాం ఇప్పుడు. ఏమంటా ఉన్నారు అధికారులు కానీ ఏమంటా ఉన్నారు? మీకు సంబంధించినటువంటి కొడుకు అవుతా ఉన్నారు, అన్న కొడుకు అవుతాడు, ఏమని చెప్తా ఉన్నారు? ఏం సమాధానం ఏం చెప్తలేదు సార్, ఏం దొరుకుతలే, ఏం ఆచూకలేదు, ఏం అంతే దూరం కానీ ఇక్కడ మీకు ఇట్లా మీరు ఎవరన్నా ఇంతగానో వాళ్ళకి క్లారిటీగా అడుగుతలేరు, మనకు మంచి భరోసా చెప్తలేరు. అక్కడ దొబ్బేడు ఇక్కడ చూడడం వాళ్ళు వీళ్ళంతా కానీ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ మనకి ఏది ఒక మీకు ఉన్నాం మేము అన్నట్టు చెప్పేవాళ్ళు కూడా ఇప్పటివరకు ఎవరు లేదు. మా ఫ్రెండ్ ఆయన ఫస్ట్ ఇంటి దగ్గర ఉంటుండే, వర్క్ ఫస్ట్ కాలేజ్ చదువుకుంటుండే ఆయన. తర్వాత ఇంట్లో పరిస్థితి వల్ల ఆయన వేరే దగ్గర వర్క్ పోయిండు. ఇక్కడికి వచ్చి కూడా ఫస్ట్ డే వచ్చిండు. రీసెంట్గా మొన్ననే మాట్లాడిన ఆయనతో నేను, మళ్ళీ మంచిగానే ఉంది పని అని చెప్పిండు. సెకండ్ డేకి ఇట్లా అయిపోయింది ఆయనకి. ఇప్పుడు నిన్న కొన్ని డెడ్ బాడీస్ చూసినాము, కనిపించలేదు, చాలా కాలిపోయినాయి మొత్తం కనిపిస్తలే. అసలు ఎవరో మా మనిషి అని తెలియట్లే. ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. వీలైతే అయిపోయినా చెప్తురు, ఇంకా మాకు క్లారిటీ లేదు. డ్యూటీకి వచ్చేటప్పుడు ఏమైనా మీతో ఫోన్లో మాట్లాడిందా? ఎన్ని రోజుల క్రితం ఆయన కలిసిన? నేను మొన్ననే మాట్లాడిన, రీసెంట్గా సండే రోజు అని. నిన్న అయింది కదా ఇన్సిడెంట్. మొన్న సండే రోజు మాట్లాడినాము, అడిగినాం మరి ఎట్లుంది పని అంటే చాలా బాగుంది, అంతేం అంటే బరువు పని లేదు. మేము కూడా వద్దాం అనుకున్నాం. మేము అనుకుందాం ఇట్లా 10:30, 9:20 కల్లా అయిపోయింది. మేము ఆన్ ద స్పాట్ ఇక్కడికి వచ్చేసినాం. నిన్న కూడా చూసినాం, నేను నైట్ మొత్తం ఎండే ఉండే. డెడ్ బాడీస్ అయితే చాలా తీసుకోపోయారు. ఇటువంటి ప్రమాదం చూసిన తర్వాత మీ ఫ్రెండ్ ఇంకా జాడ కూడా తెలియకపోవడం, సో ఎట్లా? తెలియకపోవడమే. ఇంకా వీలైతే అయిపోయిందని చెప్తారు, మాకు ఇంకా డౌట్ ఉంది. మేమైతే చేస్తాం, ఎట్లయినా మాకు కావాలి. పక్కన ఫోన్ కూడా ఉంది, ఫోన్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసిండు కాబట్టి, సో మరి చనిపోయిండు అన్నటువంటి భావనతో ఉన్నారు, లేకపోతే ఇంక ఇక్కడికైనా ఈ దాడి జరిగిన తర్వాత ఇక్కడే ఉన్నట్టుగా మనకు డౌట్ ఉంది సార్. ఇంకా ఒక రాత్రి అయితే ఒకటే జాగాల 4 డెడ్ బాడీలు దొరికాయి. తర్వాత అక్కడే 3:30 కల్లా అక్కడే 6 బాడీ ఒక్కడే జాగాలో దొరికినాయి. మేము అప్పటి వరకు ఇక్కడే ఉన్నాము, వర్షం వస్తుంది అట్లనే చూసుకుంటా నిలబడ్డాం సార్. అయితే ఇంకా వాళ్ళు తీసుకువస్తారు, వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేసిరు. వాళ్ళు తీసుకొచ్చి అంబులెన్స్ దగ్గర పెట్టేసి, మీది ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మీకు దొరికితే అంబులెన్స్ కానీ మీరు వెళ్ళండి, మీరు అక్కడే కూర్చోండి, మాకు అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడైతే పొద్దున వచ్చినాము, ఎవరైతే మనకు రెస్పాన్స్ ఇవ్వలేదు. లాస్ట్కి ఇది ఫోటో చూపించినా కూడా రానియలేదు. తర్వాత సీఎం గారు వచ్చారు, వాళ్ళు వెళ్ళి బ్లడ్ షాంపిల్స్ ఇవన్నీ కూడా DNA టెస్ట్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మీ బ్లడ్ షాంపిల్స్ ఎవరైనా తీసుకున్నారా హాస్పిటల్లో? ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. ఆల్రెడీ ఇక్కడ మన సిగ్నల్ దగ్గర పక్కనే ILCC అని ఉంది, అందులో రాత్రి ఇచ్చి వచ్చినాం. వాళ్ళు అక్కడ పంపించారో లేదో మాకు ఇంకా తెలియదు సార్. అది బాడీలను చూస్తే అంటే చాలా బాడీలు అవి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. సో వాటిని మీరు దగ్గర నుంచి ఏమైనా చూసినా పరిశీలన చూడాలంటే భయమైనంత పరిస్థితిలో ఉంది. అది చూడాలంటే చాలా కష్టంగా ఉంది సార్. అది ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సంబంధించినటువంటి దాడిలో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు కానీ ఇక్కడే వర్క్ కోసం రావడం జరిగింది. సరే, ఏదేమైనప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ లభించట్లేదు. ఒక పక్కన ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ మాత్రం ఉంది, కానీ ఆ సంబంధించినటువంటి అబ్బాయిది మాత్రం ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. కేవలం 4 రోజులు అవుతా ఉన్నది ఈ పనిలోకి రావడం. మరొక పక్కన ఈ 4 రోజుల వ్యవధిలోనే ఇటువంటి దుర్ఘటన జరిగి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు తలుచుకొని కూడా వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైతే మాత్రం మనం ఈ సంఘటన స్థలంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ శిథిలాలను కూడా తొలగించేటువంటి కార్యక్రమం దరిదాపుగా సగానికి పైగా పూర్తిగా వచ్చింది. ఇంకా ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి ఏవైతే ఈ కూలినటువంటి ఇవి ఉన్నాయో, ఈ కూలినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఈ శిథిలాలని పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తాను. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా ఇంకా జరగాలి. మరొక పక్కన దీంట్లో ఉన్నటువంటి ఇంకా బాడీలు ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా తొందరగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులకు సైతం కూడా
సూచించడం జరిగింది. వాళ్ళకి ఎక్స్గ్రేషియా సైతం కూడా మేము ప్రకటిస్తాం. తక్షణ సహాయం కింద మాత్రం 50,000 క్షతగాత్రులకి ₹1,00,000 మృతి చెందినటువంటి కుటుంబాలకు తక్షణ సాయంగా మేము ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా ₹2 లక్షల కూడా మేము నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పేసి కూడా ఒక పక్కన నిన్ననే వాళ్ళు కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు సైతం ఈ సంఘటన స్థలాన్ని నిన్న నుంచి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. తక్షణంగా ఇక్కడ ఉన్నటువంటి చర్యలను కూడా ముమ్మరంగా చేపట్టండి, ఇమ్మీడియట్గా వీలైనంతటువంటి త్వరగా ఈ సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా రిస్క్ ఆపరేషన్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో సిగాచి కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం పైన కూడా కాస్త ఆయన గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరొక పక్కన ఖచ్చితంగా కూడా డీటెయిల్ రిపోర్ట్ తోటి రావాలి. ఇది జనరల్ రిపోర్ట్ కాదు, డీటెయిల్ రిపోర్ట్ తోటి ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎవరు ఏంటి అన్నటువంటి విషయాలని పూర్తి స్థాయిలో కనుక్కొని వాళ్ళ పేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్రాంతం అన్నటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో సేకరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో మిగతా సంబంధించిన పార్టీలు కాసేపట్లో ఇంకా కేటీఆర్ సైతం కూడా ఇక్కడికి వస్తాడన్నటువంటిది కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సంఘటన స్థలంలో ఇప్పటికే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క రోజులను ఇంకా మిన్నండుతూ ఉన్నాయి. నిన్న 9 గంటల 10 నిమిషాలకు జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన ఇంకా వాళ్ళ కళ్ళ ముందు తలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆచూకీ కోసం మాత్రం తెలపాలంటూ ఆ కుటుంబ సభ్యులు ఇక్కడైతే వచ్చి అయితే వాళ్ళు కొంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కొంత ఇక్కడికి వచ్చి బాధపడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3 ఇటాచీలతోటి ఈ లోపల ఉన్నటువంటి ఆ డెడ్ బాడీలను కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాను. సహాయక చర్యలు అయితే ఇంకా ముమ్మరంగా చేస్తున్నట్టుగా స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. ఏం పేరు మా తమ్ముడు పేరు జస్టిన్. ఏమైంది మీతో మాట్లాడి వచ్చినారు? లేదు, ఎన్ని రోజులు అవుతుంది? 2 days అవుతుంది వస్తుంది. వచ్చాడు, ఛాయ్ తాగ కూడా వచ్చాడు, పొద్దున్నే వచ్చిండు. 7:30కి వచ్చేసాడు ఇంట్లోకి. 2 days అవుతుంది. ఏమంటా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళు ఏమంటా ఉన్నారు? వాళ్ళు ఇంకా చూస్తున్నాము, ఇంకా దొరుకుతలేడు అని చెప్తారు. అన్ని హాస్పిటల్స్ తిరిగినాం కానీ ఎక్కడ కనిపిస్తలేడు. ఇంకా పేషెంట్ గురించి కూడా ఏం చెప్తారు? ఇక్కడ హాస్పిటల్ ఏం కూడా దొరుకుతలేదు. ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు కూడా చెప్తలేరు. ఎక్కడని చెప్తే కూడా మేము వెళ్ళి వెతుకుతాం కదా, ఎక్కడ కూడా చెప్తలేరు. మేము ఎక్కడని వెతకాలి? అన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఏమని చెప్పిండు మరి నీకు? లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమైనా కలిసిందా మీకు? ఏం కలవలేడు. వచ్చాడు, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడు డ్యూటీకి. ఆ రోజు అయితే ఏం మాట్లాడలేడు నాకు. అక్కడ చూస్తూ ఉన్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు ఈ సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంతవరకు మా డెడ్ బాడీలు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ డెడ్ బాడీలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా పోలీసులపైకి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి బాడీలని తీసిన తర్వాత ఐడెంటిఫై చేసి అప్పగిస్తామని చెప్పేసి పోలీసులు వాళ్ళతో వాదించేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. నీకేమవుతాడు? మామ కొడుకు అని అల్లుడు. ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. నిన్న పోయిండు, పొద్దున పోయిండు. ఫోన్ అన్ని సబ్మిట్ చేసిరు కానీ పేషెంట్ గురించి ఇంకా ఏం చెప్తలేరు. అన్ని హాస్పిటల్లో తిరిగినాం, ఇక్కడ కూడా ఏం చూపెడతలేరు. మాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అక్కడ కూడా ఇస్తారు, ఇక్కడ కూడా ఏం చెప్తలేరు. వాళ్ళు కూడా ఉన్నాడే మళ్ళీ ఒక్క కొడుకు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, ఒకటే కొడుకు. వచ్చి కూడా 2-3 రోజులు అవుతుంది, మళ్ళీ పనికి ఎక్కువ రోజులు కూడా కాలే. మొబైల్ ఫోన్ దొరికిందని చెప్పేసి అంటారు. ఏది ఆ మొబైల్ ఫోన్? దగ్గర ఉంది ఫోన్, మొబైల్ కూడా ఇక్కడ ఇదే ఫోన్ ఇచ్చిర్రు, మనకు పోలీసులు ఇచ్చిర్రు రాత్రి మాట్లాడితే. ఇది అంటే ఇది ఎవరైతే చనిపోయిండు అని చెప్పేసి ఇప్పటికీ ఈ శిథిలాల కింద ఇంకా చిక్కుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి ఆ ఫోనే ఇది ఈ ఫోను దొరికిందని చెప్పేసి వాళ్ళ బంధువులకి ఫోన్ అప్పగించాలి తప్పించి ఆయన సంబంధించినటువంటిది ఇంకా ఆయన గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. మరి శిథిలాల కింద ఫోన్ పగిలిందంటే శిథిలాల కింద ఉందా లేకపోతే అప్పచెప్పిపోయినా? లేదు, సెక్యూరిటీ రూమ్లో ఇచ్చిర్రు అంతే, వాళ్ళ దాంట్లో ఇచ్చిర్రు. ఆయనతో ఉన్న ఫ్రెండ్ కూడా దొరికిండు. ఆయనకి మనకు పడంచర్ హాస్పిటల్లో పెట్టిర్రు. ఆయన కూడా ఫుల్ సీరియస్ ఉన్నాడు మనిషి, ఇంకా బయటికి రాలే. ఆయన కూడా ఏం లేదు. దొరికితే ఇప్పుడు ఆయనతోనే దొరకాలి మనిషి, ఆయనతోనే దొరకలేడు. చేసి ఇద్దరు కలిసిమెలిసి చేయాలి పని. అన్న దొరికిన సీరియస్ ఉన్నాడు. ఈయనది ఇంకా దొరకలేదు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరు. ఏమనంటే లేదు లేదు లేదు
లే ఉన్నాడా మనిషి లేడా ఏమన్నా చెప్పాలి కదా, అది కూడా చెప్తే ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆందోళన కూడా చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఉదయం జరిగినటువంటి సంఘటన ఇప్పటివరకు 24 గంటలు దాటిపోయినప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎందుకు సొంత 2 days నుంచి ఇంకా వెతుకుతున్నా అంటున్నారు. ఇంకా ఎప్పుడు వెతికిస్తారు? వీళ్ళు అసలు తీయట్లేరు. బాడీని తీసి హాస్పిటల్ కైనా పంపించచ్చు కదా. ఇంకా ఉన్నారు అంటే ఇంకా ఎన్ని రోజులు చూడాలి? అక్కడ నుంచి లోపల కూడా పంపించట్లేరు. సొంత తమ్ముడికి మేము ఎక్కడ వెతకాలి? బండ్ల కూడా జస్టిన్ ప్యాకింగ్ అని 2 days అయింది వచ్చి. 2 days అవుతుంది సార్. జనరల్ అయిపోయింది సార్. అది మిస్సింగ్ లిస్ట్ లో ఉన్నారా? మిస్సింగ్ లిస్ట్ లో ఉన్నారు సార్. రాత్రి వచ్చినాము, రాత్రి ఇక్కడే 2 days నుంచి ఇక్కడే. మీ బ్లడ్ శాంపిల్స్ కూడా ఏమైనా ఇవ్వడం జరిగింది హాస్పిటల్? డాడీ ఇచ్చారు సార్, డాడీ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ కూడా మీరు చూస్తే మీకు సంబంధించిన పెట్టడానికి లేదు, అసలు లేదు. ఇక్కడే ఉన్నారు చెప్తున్నారు కానీ ఇంకా ఎప్పుడు పంపిస్తారు తెలియట్లేదు. సో చూడొచ్చు ఇక్కడ వివిధ సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏది పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కావచ్చు, మిగతా సంబంధించినటువంటి బీహార్, అలాగే జార్ఖండ్ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడొచ్చు. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సో ఇక్కడ కనబడతా ఉన్నది, ఫొటోస్ కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. చాలా రోజులుగా ఇలా ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ ఒక పక్కన ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి డెడ్ బాడీస్ కూడా చూడడం జరిగింది. వాళ్ళ ఆనవాళ్ళు ఎక్కడ లేవు. आदमी ले गया, 34 आदमी अभी तक गया। सुबह पूरा रात से अभी बता रहे क्या 20 आदमी निकला, और आदमी कहाँ गया? आप लोग गायब कर दिया। क्या क्या आप लोग? हम लोग बिहार से, दरभंगा जिला। हमारा चाचा का भाई है, अति लड़का है। फोटो है उनका? हाँ फोटो है जी, ये हमारा पास फोटो है। अभी हमारा भाई 10 साल से हो गया उनका। हाँ उसका आइडेंटिटी कार्ड भी है इसका। सुबह से यहाँ पे 10 जने हम लोग भूखा प्यासा कल सुबह 9 बजे से बैठा है। कल सुबह 9 बजे से बैठा है। हम लोग का आदमी दिखा नहीं रहा। हॉस्पिटल जाता है, वो हॉस्पिटल जा, कौन सा हॉस्पिटल जाएगा? సార్ అసలు రెస్పాన్స్ ఇష్టం ఇవ్వలేరు. వీళ్ళకి తెలుగు రాదు, ఏం రాదు. వీళ్ళకి ఒక కంపెనీ వాళ్ళని వచ్చి మాట్లాడి ఇట్లా కాదు మీకు ఇట్లా మేము రెస్పాన్స్ ఇస్తున్నాం మీరు చూడండి అంటే అసలు ఎవరు లేడు, గతి లేడు. వీళ్ళకి తెలుగు రాదు, ఏం రాదు, అడగనీకి ఏం లేదు. వీళ్ళు ఎవరు అడుగుతామని కంపెనీ వాళ్ళు ఒక్కరు లేరు సార్. కంపెనీ నుంచి పోలీసు వాళ్ళకి అడుగుతారా? ఎవరిని అడుగుతారు సార్ చెప్పండి? అండి ఎవరిని అడుగుతారు చెప్పండి? ఇక్కడ ఒక పెద్ద ఏం లేదు, అసలు హెల్ప్ డిస్క్ లేదు, ఏం లేదు. వాళ్ళని అడుగుదామంటే సపోజ్ వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకొని సార్ అట్లా చెప్పేటోళ్ళు ఎవరు, మాట్లాడేటోళ్ళు కూడా ఎవరు లేరు. వీళ్ళకి హిందీ రాదు, తెలుగు రాదు. వాళ్ళకి హిందీ రాదు, మీరు తెలుగు రాదు. ఎవరిని అడుగుతారు సార్ చెప్పండి సార్? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆమె డెత్ అయిపోయింది. అక్కడ పడంచోరు పిఎస్లు ఉంది, పడంచోరు హాస్పిటల్ ఉంది. డెడ్ బాడీ తీసి బయట పెట్టేసి వాళ్ళు ఈడ. ఇప్పుడు వాళ్ళకు తిననీకే పైసలు లేవు, ఆ బొంద పెట్టడానికి కూడా పైసలు లేవు. మళ్ళీ ఎవరిని అడగాలి సార్? ఇక్కడికి వచ్చి అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఈడ ఎవరిని అడగాలి? పోలీసు వాళ్ళని అడగాలా, సీఎంని అడగాలా? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన ఆయన, ఇప్పుడు ఎవరిని అడగాలి సార్? ఎవరు లేరు. పొద్దుగాల నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా కాల్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఫోన్ లేపుతలేదు, ఎవరు మాట్లాడతలేరు. వీళ్ళకి ఎవరైనా ఒకసారి ముఖ్యమంత్రి కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడికి వచ్చి. ముఖ్యమంత్రి ఇచ్చారు సార్. ఇప్పటికి 24 hours అయిపోయింది సార్. 24 hours అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఒక ఏం లేదు ఇక్కడ. వీళ్ళకి ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా అయింది సార్ మేము చెప్తాం, ఏం లేదు. ఎట్లా చెప్పండి? చచ్చిపోయిన డెడ్ బాడీలు ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ఆడ తీసి బయట పెట్టేసారు. आदमी सब कहाँ गया? इतना आदमी कहाँ गया? 34 में से आप बोल रहे हैं 20 आदमी या 20 आदमी गया, और आदमी कहाँ गया? आप लोग गायब कर दिए क्या? आप लोग का कोई माने आप लोग का आदमी जाता तो आप लोग का तकलीफ नहीं होता? आप लोग का भी तकलीफ होता ना, जैसे हमारा आदमी गया तो हमको तकलीफ नहीं हो रहा। लोड हुआ, बस में लोड हुआ 46,
उसमें से बताइए 20 जने 22 जने, और बाकी कहाँ गया है? और बाकी बंदे कहाँ गए हैं? अरे आदमी रूम से बस में 46 लोड किया गया है। आदमी सब गया कहाँ? आदमी गया कहाँ? जब आप लोग सेफ्टी वाले आप लोग नहीं देखने दे रहे तो हम लोग कहाँ ढूंढेंगे? यहाँ तो खाली पुलिस बड़े लोग को देख रहा है, छोटे वाले को कौन देख रहा है? मार के भगा रहा है पुलिस सुबह से शाम तक। वही डंडा ठीक है, पुलिस का डंडा मार मैं फोड़ देता, मेरे को नार्सी तेज हो रहा है। अब बोल बोल के दिमाग खराब होगा, बाड़ी गया तो खड़ा होगा ना। कल से अभी हम लोग भूखे प्यासे हैं, अब हमारा आदमी नहीं मिला, हम लोग कैसे बोलेगा? उनको क्या जवाब देंगे? हैं? आप बताइए। हमारा सब ही है, हमारा परिवार ही है। हमारा कम से कम 12 लोग हैं, 12 लोग हैं। नहीं, बाहर में से और मिला जी, और हॉस्पिटल में खाली मेरा एक आदमी नहीं मिला, एक आदमी नहीं मिला। बाकी का जितना भी है हमारा सेफ्टी में है, सब जो है हॉस्पिटल में भर्ती है, कोई कुकरपल्ली में है, कोई पता कर दिया है। और बाकी 11 आदमी, किसी का ये गया है, किसी का हाथ टूटा है, किसी का कुछ भी गया है, किसी का टांग गया है। अभी उन लोग का थोड़ा सीरियस ठीक है, बाद में देखने के बाद हॉस्पिटल में है। अमरजीत सदा नाम है, दरभंगा जिला का, वो मर गया है, वो मर गया है। जो है ना थोड़ा देखिए, बॉडी को निकालिए, बोलिए। చనిపోయిన మంది 10 మంది ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమైనా మాట్లాడదామంటే ఇక్కడ ఎవడో లేడు దిక్కు. హాస్పిటల్లో డెడ్ బాడీలు ఉన్నాయి, వాళ్ళ క్రియాకర్మ ఏమైనా చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు. మళ్ళీ దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? పెద్దమ్మ ఎవరు పట్టించుకుంటారు? ఆ సార్ వచ్చిండు, చెప్పేసిండు, సార్ ఇచ్చేస్తా డబ్బులు. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వనీకి కూడా ఒక రూపాయి లేదు కదా వీళ్ళ దగ్గర, తిననీకే రూపాయి లేదు, వాళ్ళకి బొంద పెట్టడానికి కూడా పైసలు లేవు వాళ్ళ దగ్గర. దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఆధార్ కార్డులు పెట్టుకొని తిరుగుతురు పాపం. మాకు ఎవడన్నా పైసలు ఇస్తాడా అని. ఒక 5,000 కర్మ చేయనీకి ఒక 5,000 కూడా ఇస్తాడు, ఎవరు దిక్కులేడు. వాళ్ళు గల్లీలు వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు మేనేజ్మెంట్ ఉన్నారు, కంపెనీ వాళ్ళు. సార్ ఇట్లా కాదు సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా సార్, ఎన్నో కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికైనా ఊరుకోవడానికైనా డబ్బులు కావాలి, ఏ చేయనికే డబ్బులు కావాలి. ఇక్కడ అడుగున్నామంటే ఎవరు అడుగుతారు సార్? ఎవరు అడుగుతారు? పోలీసు వాళ్ళకి అడుగుతారా? ఫైర్ డిపార్ట్మెంట్కి అడుగుతారా? ఇక్కడ అడిగేటోడు ఎవరు లేడు. పొద్దున్న నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే మాకే దిక్కు లేదురా నాయన, మీరు రండి కంపెనీ కార్డు కంటే కంపెనీ కార్డుకి వస్తే అక్కడ మాట్లాడటోడే వెళ్ళాడు. మీ వాళ్ళు ఎవరైనా మీకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా? ఖాతూన్ అని ఒక ఆమె ఉంది, రుక్సానా ఖాతూన్, ఆమెది ఫోటో ఉంది సార్. రుక్సానా ఖాతూన్ ఉంది, ఆమె డెత్ అయిపోయింది. పటంచోరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆడ పోస్ట్ మార్టం చేసి బయట పెట్టేసారు. అప్పుడు ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఏం చేయాలి సార్? వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు. వాళ్ళు ఏమైనా చెయ్యాలంటే తక్షణ సాయం కింద మేము 50,000 ఇస్తాం కావాలి. ఏడిచ్చారు సార్? ఎవరికి ఇచ్చారు పైసలు? ఏం చేసేది దీంట్లో? ఆమె సార్ ఈమె క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండి ఆమెకు అవార్డు కూడా వచ్చింది సార్. హౌసింగ్ కీపింగ్ దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఈమెకు అవార్డు కూడా ఇచ్చారు సార్. వాళ్ళ హస్బెండ్ వచ్చిండే మా ఎంబడి, ఆయనకు తెలుగు మాట్లాడడానికి రాదు. ఇప్పుడు ఆడ పడంచోరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసి బయట పెట్టేసారు. ఆడికెళ్ళి ఫోన్లు వస్తున్నాయి సార్, బాడీ తీసుకోపోండి అంబులెన్స్లో వేసి పంపిస్తామని. అది తీసుకొచ్చి బాడీ ఏడ పెట్టాలి సార్? బాడీ తెచ్చినా సరే వాళ్ళకి ఆమెకు బొందా గిందా చేయడానికి ఏడికెళ్ళి పైసలు లేదు సార్, ఒక్క రూపాయి లేదు వాళ్ళ దగ్గర. తినడానికి లేదు, నెల జీతం పైసలు, ఇప్పుడు మంత్ ఎండింగ్ జీతం కూడా పైసలు ఆమె మొత్తం ఒక్క రూపాయి లేదు. 5 మంది కూతుర్లు ఉన్నారు సార్ వాళ్ళకు. ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం ఏం కావచ్చు అని చెప్పేసి అనుకో సార్ రియాక్టర్ అని చెప్తారు, ఏమైందో ఎవరు తెలియదు సార్. నైట్ పొద్దున ఎవరు చూడలేరు, పొద్దున 9 గంటలకు అట్లా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ కింద ఎవరు తెలీదు, కానీ ఆల్రెడీ రియాక్టర్ రిపేర్ ఉంది, ఏది ఉందని మాకు ఇన్ఫర్మేషన్ అంతే. దానికి సంబంధించిన అసలు మాది ఏమే ఉండదు ఇస్నాపూర్లో, ప్రాపర్ బీహారు, కానీ వీళ్ళు ఇస్నాని బతుకుతరు కోసం ఇక్కడ వచ్చారు సార్. మేము ఉండేది ఇక్కడ ఇస్నాపూర్, మాది ప్రాపర్. మా ఇంటి పక్కనే ఉంటారు రెంట్కు. వీళ్ళకి చూడడానికి ఎవరు లేరు సార్. ఇప్పుడు ఆమె డెడ్ బాడీ ఆడ ఉంది, పడంచోలో హాస్పిటల్ నుంచి తీసుకోపోమని చెప్తారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ వీళ్ళకి తక్షణ సహాయం కొన్ని పైసలు ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు తినడానికో లేకుంటే వాళ్ళు ఏదో ఊరికి తీసుకెళ్తారా, లేదా వాళ్ళకి ఏమైనా ఇక్కడ చేస్తారా అని చేయడానికి వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? అప్పటి నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది సార్, ఆయనకు ఫోన్ చేస్తే ఫోనే లేపుతలేడు సార్. వీడికి రమ్మన్నాడు, ఎంతమంది మాట్లాడినా ఆయనతో మాట్లాడినా వీడికి రమ్మన్నాడు, వీడికి రండి అన్నాడు. ఆయన మేమే మాట్లాడలేము సార్, మేము మాట్లాడతాం, ఒకసారి రేవంత్ సార్ వెళ్ళినాక మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోయి కూడా 10 నిమిషాలు అయింది సార్. ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చిండు, ఇక్కడనే ఉన్నాడు, ఆధార్ కార్డు తీసుకొని రమ్మన్నారంట. ఇప్పుడు వాళ్ళకి నేనే ఒక్కడ మా డిమాండ్ ఏం సార్, ఇప్పుడు తక్షణ సాయం ఏమైనా డబ్బులు వాళ్ళకి ఇస్తే, అంత్యక్రియల కోసం ఏమైనా డబ్బులు ఇవ్వాలి కదా సార్. ఎవరు సాయం చేస్తారు సార్? 20,000 ఖర్చు వస్తుంది సార్, ఆడ ఒక్క రూపాయి లేదు ఆ దగ్గర. సో ఇది పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి
ఎవరైతే మృతులు ఉన్నారో మృతులకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆందోళన బాట పట్టిలో ఒక పక్కన ప్రభుత్వం నుంచి ఈ సాయం అందిస్తాం ఆ సాయం అందిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు తప్పించి ఇప్పటివరకు అయితే రూపాయి లేదు. వాళ్ళకు అంతిమ సంస్కారాలు చేసుకోవడం సైతం కూడా ఒక రూపాయి లేదు. ఇక్కడ కనీసం ఉన్నటువంటి లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళని ఇంకా వెలికి తీసేటువంటి ప్రయత్నం కూడా కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే 24 hours అయిపోయినప్పుడు కూడా బాడీలను బయటకు తీసుకురాలేదు. ఇప్పటికే ఇంకా దాంట్లో ఉన్నటువంటి బాడీస్ ఇంకా 20కి పైన బాడీస్ సైతం కూడా ఆ శిథిరాల కింద ఉంటుందన్నటువంటి ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే 45 మంది ఈ సంబంధించినటువంటి ఘటనలు చనిపోతే మరో కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. చాలా మంది యొక్క పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది.